సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ ధ్యేయమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. కూటమి ఏడాది పాలనపై నాయకులు కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. కాకినాడ నియోజకవర్గ పరిధిలో తాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో పెద్ద ఎత్తున ట్యాంకుల నిర్మాణంతో పాటు పైప్ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. కాకినాడ రూరల్లో కూటమి పాలనపై ఎమ్మెల్యే పంతం నానాజీతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో మేము ఎంతో అభివృద్ధి చేశాము, ప్రజల మధ్యలో ఉన్నామని చెప్పి ఈరోజు కాకినాడ రూరల్ సంబంధించి పంతం నానాజీ 70,000 మెజార్టీతో గెలుపొంది ఈరోజు అభిమానులతో ఒక సంబరాలు చేసుకునే పరిస్థితి కనబడింది. మరో పక్క రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మన వద్ద రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు వారికి మరింత సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మీరు రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి మీ కార్యకర్తలతో అభిమానులతో సంబరాలు చేసుకున్నారు. ఏంటి దీనికి అంటే సాధారణంగా 72,000 మెజార్టీ చిల్లర వచ్చిన తర్వాత మనం సంబరాలు చేసుకోవడం, మళ్ళీ నువ్వు ఈవేళ ఎందుకు సంబరాలు మళ్ళీ చేసుకుంటున్నావు అనే ప్రశ్నకి నేను ఏం చెప్తానంటే, ఇవాళ సంబరాలు ఒకటే కాదు చేసుకునేవి. మేము ఒక రక్తదాన శిబిరం ఏ కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాలు వచ్చినా జన సైనికుల్లో స్పందించేది ఫస్ట్ పిల్లలు స్పందిస్తారు. స్పందించి రక్తం ఎంత అవసరం ఇవాళ ప్రపంచ పరిస్థితులు బట్టి ఇప్పుడు వ్యాధులు వస్తున్న వ్యాధులు వైరస్లు ఇన్ని రకాలుగా వస్తున్న టైంలో రక్తం అవసరం చాలా ఉంది. దాన్ని ఇప్పుడు సందర్భం వచ్చిన ప్రతిసారి రక్తదానం మేము పెడతా ఉంటాం. ఇంకా సంబరాలు అంటారా, మామూలుగా జనరల్గా చేసుకుంటాం. కానీ మా ఇద్దరు నాయకుల్ని చూసి గర్వపడి కూడా సంబరాలు చేసుకుంటున్నాం మేము. ఎందుకంటే ఒక 1,00,000 రూపాయలు 2,00,000 రూపాయలు అప్పున్న కుటుంబం ఆ అప్పుకు వడ్డీ కట్టుకుంటూ ఆ కుటుంబాన్ని సాకాలంటే వెలుపట్ల పిల్లలకి భోజనం పెట్టి వాళ్ళకి పోషకాహారం పెట్టి స్కూల్కి పంపి వాళ్ళు అడిగిన బ్యాగులు ఇచ్చి పుస్తకాలు ఇచ్చి పేర్లు ఇచ్చి పంపించాలంటే ఎంత కష్టం అవుద్ది. అట్లాగే ఈవేళ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు. అట్లాగే రోడ్డు మీద ఏ ఊరు చూసినా 85 లక్షల టన్నుల చెత్త వదిలేసి పోయింది ఆ ప్రభుత్వం. ఆ 10 లక్షల కోట్లకి వడ్డీ కట్టుకుంటూ మౌలిక సదుపాయాలు కలుగజేసుకుంటూ పెద్ద ఎత్తున రోడ్లు బాగు చేయించుకుని, అలాగే ఇరిగేషన్ కెనాలు ఎక్కడికక్కడ చేసి వదిలేసారు. ఇరిగేషన్ రైతు మర్చిపోయారు. అలాగే ఎప్పటికప్పుడు రైతాంగానికి ఎరువులు సకాలంలో ఇచ్చి, అలాగే పెస్టిసైడ్స్ సకాలంలో ఇచ్చి, పంట పండిన తర్వాత కొనుబడి సకాలంలో కొనుక్కుని, మాయిశ్చర్ కొంచెం ఎక్కువ ఉన్నా సరే దగ్గరుండి సాక్షాత్ సివిల్ సప్లైస్ మంత్రి వచ్చేసి దగ్గరుండి చేసి, ఇటువంటి కార్యక్రమాలు ఏ ప్రభుత్వం ముందు ఎప్పుడు చేయలేదు. అలాగే మంచినీరు జల్ జీవన్ మిషన్ అయితే జేజీఎం ద్వారా అయితే, మా పంచాయతీలు నిధుల ద్వారా అయితే ఇవాళ మంచి మేము దృష్టి పరిపాలన మీద పెట్టాం. ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల ముందు మీరు ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ప్రజల మధ్యలోకి వెళ్ళిన వివిధ హామీలు ఇచ్చారు. మౌలిక సదుపాయాలు కానీ లేకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇవన్నీ నేను చూశాను, ఖచ్చితంగా నేను నెగ్గితే నన్ను గెలుపొందిస్తే ఇవన్నీ మీకు నెరవేర్చే చూస్తానని చెప్పి మీరు హామీలు ఇచ్చారు. ఏం హామీలు ఇచ్చారు? గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాను. నేను ఎక్కువ హామీలు ఒకటే హామీ ఇచ్చా, మౌలిక సదుపాయాలు కలగజేస్తా అన్నా, కాకినాడ బీచ్ అభివృద్ధి చేస్తా అన్నా, కాకినాడకి IPL స్థాయి స్టేడియం తీసుకొస్తా అన్నాను, విద్యా వైద్యం మీద దృష్టి పెడతా అని చెప్పాను. అంతే. మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు, డ్రైన్లు, మంచినీరు, అందులో చాలా వరకు సఫరకులతో అవడం జరిగింది. ఖచ్చితంగా 370 రోడ్లు వేయడం జరిగింది. అలాగే 150 లక్షలు పెట్టి 6 నెలలైనా సరే చెక్కు చెదరకుండా చేసిన ప్యాచ్ వర్క్ R&B రోడ్లకి చుట్టూ కాకినాడ రావాలంటే వచ్చి రోజులో ప్రతి ప్యాచ్ వర్క్ చేసి చక్కటి రోడ్లు ఇవ్వగలిగింది. అలాగే డ్రైన్లు చాలా కొంచెం వరకు చేయగలిగాం, పూర్తి స్థాయిలో డ్రైన్లు. ఎందుకంటే NRGC నిధులు తప్ప మాకు 15th ఫైనాన్స్ నిధులు లేవు. ఇక్కడ ఎన్నికలు జరగకపోవడం వల్ల కొంతమంది స్వార్థపూరితంగా కోర్టులకు వెళ్ళి కోర్టుల్లో ఇట్లా పెండింగ్లో పెట్టడం వల్ల మేము అది చేయలేకపోతున్నాం. ఎందుకంటే ఆ నిధులు కూడా ఉంటే డ్రైనేజీలు కూడా పూర్తిగా మంచినీరు విషయంలో చివరి నిమిషం దాకా చేసాం. మొన్న ఆఖరి ఒక 10 రోజులు కాలువలు కట్టేసిన తర్వాత కాలువలు వదిలే టైం ఎక్స్టెండ్ చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఎంతో కాలం నుంచి కాలువలు తవ్వకపోవడం వల్ల, కాలువలు తవ్వడంలో మిషన్లు ఈ కాలువల మీద పనిచేస్తున్నందుకు 4 రోజులు 5 రోజులు లేటుగా నీరు వదిలేరు. దానివల్ల చెరువులన్నీ అడుగు స్థాయికి వెళ్ళిపోయి బురద నీరు వచ్చి 2-3 రోజులు
ప్రజలు 4 రోజుల దాకా ఇబ్బంది పడ్డారు. దాన్ని వెంటనే అధిగమించి దాన్ని సాల్వ్ చేస్తాం. కూటమి ప్రభుత్వం సంవత్సర కాలం అయింది, ఓ పక్క సంబరాలు చేసుకుంటున్నారు, మేము అవి చేసి ఇవి చేసామని చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాలు మేమే ఆరోపిస్తున్నాయి, అంటే అవి ఏమీ చేయకుండా వాళ్ళు సంబరాలు చేసుకుని చెప్పి ఆరోపిస్తుంది. దాన్ని ఉంటారు. నేను ఒక విషయం చెప్తాను. మేము ఏం చేసినా వాళ్ళ దృష్టిలో పెట్టుకుని చేయాలి. వాళ్ళ దృష్టిలో పెట్టుకుని రాజకీయం చేస్తే ఇప్పటికి ఎవడో బయట ఉండవు, అందరు లోపల ఉంటారు. వాళ్ళ ఉనికినే మేము తీసుకోవట్లేదు, పరిగణనలోకి తీసుకోవట్లేదు. వాళ్ళ ఉనికిని పరిగణనలో తీసుకుంటే వాళ్ళు చేసిన యదవ పనులకి ఆవేళ మమ్మల్ని వేధించిన దానికి ఒక్క నా కొడుకు రోడ్డు మీద ఉంటే ఒట్టు, అలా మా మైక్ ముందు మాట్లాడితే ఒట్టు. చంద్రశేఖర్ రెడ్డి గారు నోటుకు వచ్చినట్టు వాగాడు. ఆడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆడు ఎక్కడ కనపడుతున్నాడు మైక్లో? అలాగే ఎవడు కాడు మేము వాళ్ళ మీద దృష్టి పెట్టలా, మేము దృష్టి పరిపాలన మీద పెట్టాం. అది మా నాయకులు ఇద్దరు యొక్క గొప్పతనం. మమ్మల్ని పొరపాటున ఆ లైన్ దాటినవ్వలేదు. వాళ్ళు ఎంతసేపు కూడా మమ్మల్ని పరిపాలన మీదే అంత. అలాగే ఈ కాన్స్టిట్యున్సీ వరకు నేను చెప్పిన మౌలిక సదుపాయాలలో 100కి 50% ఓ లైన్లో పెట్టగలిగాను. ఉన్న 50% ఈ సంవత్సరం పూర్తి చేసేస్తాం. నెక్స్ట్ పోతే బీచ్ని కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. సర్వసంగారంగా తీర్చిదిద్దుతున్నాం బీచ్ని. అన్ని రకాల గేమ్స్ అన్ని రకాలు పెడుతున్నాం. ముఖ్యంగా 10,000 మంది ముందు రోజు వచ్చి వెళ్ళినా సరే మరుసటి రోజు పొద్దునే దాన్ని క్లీన్ చేసేటట్టు కేఎస్పీలతోటి కానీ ఇతరులతోటి అందరితో టైప్ చేసుకుని ఇండస్ట్రీలతో చేసుకుని ఆ బీచ్ని ఎప్పటికప్పుడు క్లీన్గా పెడుతున్నాం. మొన్నే బీచ్లో సంబరాలు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు కూడా పెట్టడం జరిగింది. అట్లాగే ఐపీఎల్ స్థాయి స్టేడియం కట్టిస్తూ ఉన్నాం. దాని మీద ముందుకు వెళ్తా ఉన్నాం. దాని మీద అదృష్టవశాత్తు మన ప్రాంతానికి చెందిన ఎంపీలుగా దానికి అసోసియేషన్ సెక్రటరీ అవ్వడం, అలాగే మన ఎంపీ నాని గారు అధ్యక్షుడు అవ్వడం, ఇటువంటి అన్ని కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు కూడా భూ చూపిస్తే దాన్ని ఓకే అనడం, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అన్నీ కూడా ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలు కూడా చేస్తాం. ఇప్పుడు జనరల్ హాస్పిటల్లో కమిటీ వేసాం, కమిటీ పెట్టాం. ఏం అవసరం వచ్చినా సరే మన కేఎస్పీఎల్ కూడా కొత్త ఐసీ రూమ్లకి వెంటిలేటర్స్కి వాళ్ళతో డబ్బు ఇప్పించాం వాళ్ళకి. అట్లాగే ఎక్కడికెక్కడ పార్కులు ఇప్పుడు మేము కంపెనీల దగ్గర గతంలో కన్నబాబు గారు, నాన్నగారు, బాలాజీ గారు, అడుగుకోడు సినిమాలో ఒకడు వాళ్ళు వీళ్ళంతా కలిసి కంపెనీల మీదకి వెళ్ళి దండయాత్ర చేసి డబ్బులు వసూలు చేసుకున్నారు. మేము కంపెనీల నుంచి మేము సిఎస్ఆర్ ఫండ్స్ అడుగుతా ఉన్నాం. సిఎస్ఆర్ ఫండ్స్ అది కూడా వాళ్ళనే చేయమంటా ఉన్నాం. ఆ కాంట్రాక్ట్లు కూడా వాళ్ళనే చేయమని చెప్తా ఉన్నాం. మాకు అభివృద్ధి చేసి చూపించమంటున్నాం. జనసేన పార్టీ అంటే ముఖ్యంగా యువత ఆకర్షణలు అవుతారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు రూరల్ ఉన్న పంతానా నుంచి కానీ వాళ్ళ వెంకంతా యువత ఎక్కువ ఉంటారు. అంటే వారికి ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా మీరు అడుగులు ఎలా వేస్తారు? అదే ఖచ్చితంగా 4 కంపెనీలు ఇక్కడికి వచ్చి కాకినాడ అంటే మాఫియా బియ్యం కాదు, గంజాయి కాదు, కాకినాడ అంటే రావడం అంటే ఏమన్నా సైట్ కొనుక్కుంటే దాన్ని కబ్జా చేసేస్తారన్న భయం, ఇటువంటివన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు తొలగించాం. అవన్నీ తొలగితే మంచి కంపెనీలు, మంచి వ్యాపారస్తులు వస్తారు. మంచి కంపెనీలు, మంచి వ్యాపారస్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఉద్యోగం. అంతేకాదు ఎంఐఎంఈ ద్వారా వీళ్ళకి స్వయం ఉపాధి పథకాలకి పెద్ద ఎత్తున వైద్య ట్రైనింగ్ సెంటర్లు పెడతా ఉన్నాం. ప్రధానంగా ఏంటంటే ఎంతసేపు మనమే ఉద్యోగం ఇవ్వకుండా వీళ్ళు 10 మందికి ఉద్యోగం ఇచ్చేటట్టు వీళ్ళు ట్రైన్ చేయాలనేటువంటి ఒక ఆలోచన మా నాయకులిద్దరికి వచ్చింది. కాబట్టి ఆ నాయకులు ముందు ఆ పాత్రలో పూర్తిగా, అలాగే మనకి మన ఏపీఐసీలో కూడా దాని నిమిత్తం ఒక డెస్క్ ఒకటి తయారు చేస్తున్నాం. 9,70,00,000 పెట్టి ఒక బిల్డింగ్ కడతా ఉన్నాం. ఆ బిల్డింగ్ పెట్టి అందులో మీ ద్వారా కూర్చోబెట్టి ప్రతి యువతను కొంతమంది సెలెక్ట్ చేసుకుని వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళతోటి ప్రపంచ స్థాయి వ్యాపారాలు చేయడానికి ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. అంటే ఇవన్నీ ఆలోచన క్రియారూపంలో దాల్చి పూర్తి అవడానికి టైం పడుతుంది. అప్పుడు దాకా కొంచెం, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఏ పరిస్థితుల్లో మాకు అప్పచెప్పారన్నది మీకే కాదు ప్రజలకు కూడా తెలుసు. దే ఆర్ వెరీ మచ్ అవేర్ ఆఫ్ దిస్. ఇవాళ నేను కొన్ని స్కూల్స్ ఇన్స్పెక్షన్కి వెళ్ళాను. తల్లి వందనం ఇచ్చిన పరిస్థితుల్లో చిన్నపిల్లలు కూడా చాలా 9th క్లాస్ 10th క్లాస్ చదువుకునే పిల్లలు కూడా చాలా అవేర్గా ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, వ్యవహారాల మీద చాలా అవేర్గా ఉన్నారు పిల్లలు. ఇవాళ అందరికీ అన్నీ తెలుస్తూ ఉన్నాయి. ఏది ఎవరికి దాచిపెట్టి చేయడానికి కుదరదు. దాచిపెట్టి చేద్దాం అనుకున్న వాళ్ళు గతి ఏమైపోయిందో మీకు అర్థమైంది. కాకినాడ రూరల్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 6 పంచాయతీలు ఇప్పుడు దాకా ఎన్నికలు అవ్వలేదు. దాని మీద మీ చర్య ఉన్నాయి? అదే కదా ప్రాబ్లం. కొంతమంది కోర్టులకు వెళ్ళడం వల్ల దీని మీద ఉద్దేశపూర్వకంగా కోర్టుల్లో ఉంచి దాన్ని ఏదో సాధిద్దామని, ఏదో కొన్ని కంపెనీలకి ట్యాక్స్ తక్కువ పడాలని, ఇది ఈనాటి నుంచి కాదు. కాకినాడకి ఇది నా చిన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి కూడా
ఎట్లాగైనా సరే అప్పటి నుంచి ఇప్పటి నుంచి సర్పంచ్ జంక్షన్ అవతల మున్సిపాలిటీలో కలపలేకపోయే పరిస్థితి. అది కొంతమంది వ్యక్తులు దీని వెనకాల ఉన్నారు, ఉండి నడుపుతూ ఉన్నారు. ఇవన్నీ ఛేదించుకుని ఎదురు తీసుకెళ్తాం. చూసాం కదా, ఏవైతే కాకినాడ రూరల్ అంతా నానాజీ సంవత్సరం పాటు సంబరాలు చేసుకునే పరిస్థితి కనపడింది. అయితే ఏవైతే ఈ సంవత్సరం పాటు అంటే ఒక తల్లికి వందనం అని చెప్పి ఏవైతే హామీలు ఇచ్చామో హామీలు ప్రతిదీ నెరవేరుస్తున్నాము. సంవత్సర కాలంలో కూడా మేము అనుకున్నది సాధించాము. ఒక్కొక్క రోడ్లు కానీ డ్రైవ్లు కంటే ముఖ్యంగా మౌలిక సదుపాయాల విషయంలో నేను ప్రజలకు హామీలు ఇచ్చాను. హామీలన్నీ నెరవేర్చుకుని ముందుకు వెళ్తాను. ఖచ్చితంగా ప్రజల్లో ఉంటాను. ఈ యొక్క సంవత్సరమే కాదు, మిగతా ఏవైతే హామీలు ఇచ్చానో హామీలు కూడా ఖచ్చితంగా నెరవేరుస్తానని చెప్పి ఎవరైతే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ రూరల్ నుంచి.